Okay, Anna. Good morning, students. Today we learn about new chapter, that is mechanical properties of solids. This is the very most important chapter. అలాగే చాలా చిన్న చాప్టర్. ఓకే, చిన్న చాప్టర్ అయినా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్ అంటే జనరల్గా ఇట్స్ ఎ స్ట్రాంగ్ బాడీ. సో ఆల్రెడీ మనం రిజిడ్ బాడీ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ మెంట్ బై రిజిడ్ బాడీ? రిజిడ్ బాడీ అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎ బాడీ, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్. దట్ ఈస్ కాల్డ్ రిజిడ్ బాడీ. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. బట్ ఇన్ రియాలిటీ రిజిడ్ బాడీస్ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ నేచర్. రిజిడ్ బాడీస్ నిజంగా ఎగ్జిస్ట్ అవుతాయా? అవి అయ్యలేదు. జనరల్లీ అప్రాక్సిమేట్ రిజిడ్ బాడీ తీసుకుంటే దట్ ఈస్ డైమండ్. నువ్వు ఏ బాడీ మీదైనా మనం ఫోర్స్ అప్లై చేస్తే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎ బాడీ, the body will be deformed. The shape of the body just changes in small in dimension. Okay, so perfect rigid body అనేది ఏది లేదు. Okay, but the idea of rigid body is very useful to solve the mechanical problems. ఈ మెకానిక్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కాన్సెప్ట్ ఆఫ్ రిజిడ్ బాడీ అనేది వెరీ యూస్ఫుల్ అండి. ఓకే, అయితే ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇక్కడ so generally some external force applied on a body, that is the length of the body or whatever it volume of the body will be changes. ఎంత క్వాంటిటీలో చేంజ్ అవుతుంది, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ డైమెన్షన్ విల్ బి చేంజెస్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక ఫిక్స్డ్ బాడీ మీద ఫోర్స్ అయితే అప్లై చేసామో, ఒకసారి చూడండి ఇక్కడ. సపోజ్ దిస్ ఇస్ ద బాడీ ఆ రాడ్, ఐరన్ రాడ్ అనుకోండి. దిస్ దే ఐరన్ రాడ్. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అయిన బాడీ. ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ఎండ్. ఫిక్స్డ్ ఎండ్ లేదు అనుకోండి, ఏమవుతుంది? బాడీ ఏమవుతుంది? మూవ్ అవుతానే ఉంటుంది మనం ఫోర్స్ అప్లై చేస్తే. ఓకే, సో అట్లా కాదు, వన్ ఎండ్ విల్ బి ఫిక్స్డ్. ఓకే, ఎండ్ నేను ఫిక్స్ చేశాను కదా, అదర్ ఎండ్ విల్ బి ఫ్రీ. ఏమవుతుంది? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అయిన బాడీ, ద బాడీ విల్ బి ఎలాంగేటెడ్. ఇట్లా అప్లై చేస్తే ఎలాగవుతుంది? ఇట్లా అప్లై చేస్తే ఏమవుతుందా? కంప్రెస్ అవుతుంది. కరెక్టా? కంప్రెసర్. ఓకే, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఎలాంగేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద బాడీ అనేది దాని యొక్క మెకానికల్ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అయితే ఈ మెకానికల్ ప్రాపర్టీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్స్ మనం ఏమి యూజ్ చేస్తాం? ఐరన్, స్టీల్ జనరల్లీ యూజ్. అయితే మనం వెయిట్ వేసినప్పుడు అది ఎంత ఎక్స్టెండ్ అయింది, లేదా ఎంత కంప్రెస్ అయింది, ఎంత వెయిట్ని తట్టుకుంటుంది అనేది దాని యొక్క మెకానికల్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. సో దాని యొక్క నేచర్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ని బేస్ చేసుకొని బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాయి. అయితే ఈ చాప్టర్లో మనం ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ డిస్కస్ చేస్తాం. వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఎలాసిటీ, ఇన్ఎలాస్టిక్ బాడీస్, ఇవన్నీ కూడా పాయిజన్స్ రేషియో. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో జనరల్లీ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ తీసుకుంటే మనకి ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, దే ఆర్ ఫిక్స్డ్ ఎట్ దే మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్. వెనెవర్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎ బాడీ, షేప్ ఆఫ్ ద బాడీ చేంజెస్. ఏమవుతుందా? షేప్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అయితే చేంజ్ ఎట్లా ఉంటుందా? మళ్ళీ బికాస్ ఆఫ్ ఇట్ ఎలాసిటీ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, దాన్ని మనం ఆ ప్రాపర్టీని ఏమంటాం? మనం ఎలాసిటీ అంటాం. అంటే జనరల్గా ఏ బాడీకి అయినా సరే ఎలాస్టిక్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అయితే ఆ బాడీ యొక్క నేచర్ని బట్టి అది ఎంత ఎక్స్టెండ్ అవుతుంది, ఎంత కంప్రెస్ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది. దాని యొక్క ద ఎక్స్పెన్షన్ ఆర్ కంప్రెషన్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఆ ఎలాసిటీ అనేది ఏంటంటే డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద బాడీ మీద డిపెండ్ అవుతుంది. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి స్ప్రింగ్ సిస్టమ్ ఒకటి తీసుకొని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ తీసుకుంటే సపోజ్ దీస్ ఆర్ ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్, ఏమైనా కావచ్చు. ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఫిక్స్డ్ at their mean position or equilibrium position.
Okay, fixed at their mean position or the equilibrium position. Okay, so ఒకసారి చూడండి. So in case of solids, atoms or molecules are fixed at their mean position and there exists a interatomic forces or intermolecular forces. ఓకే, వీటి మధ్య ఏముంటుందిరా? ఇంటరాటమిక్ ఫోర్స్ ఉంటుంది, లేదా మాలిక్యూల్స్ అయితే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్, ఆటమ్స్ అయితే ఇంటరాటమిక్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ ఇంటరాటమిక్ ఫోర్సెస్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఫిక్స్డ్ అట్ దేర్ మీన్ పొజిషన్ ఆర్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఆ ఇంటరాటమిక్ ఫోర్సెస్ని స్ప్రింగ్స్ ద్వారా ఇండికేట్ చేస్తాను. ఒకదానికొకటి ఏముంటుందనా? ఇంటరాటమిక్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సమ్ ఫోర్స్ విల్ బి అప్లైడ్, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్. ఏం చేశాను? దీని మీద ఇక్కడ ఈ ఆటం మీద లేదా ఈ మాలిక్యూల్ మీద ఫోర్స్ అప్లై చేశాను. ఏమవుతుంది? సిస్టమ్ ఇటు మూవ్ అవుతుంది. ఈ బాల్ ఏం చేస్తుందంటే ఈ ఆటం ఏం చేస్తుంది? దాన్ని ఇది ఇటు గుంజినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఏం చేస్తుంది? ఈ డైరెక్షన్లో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది దీని మీద. సో అట్లాగే ఇది కూడా ఏం చేస్తుంది? మళ్ళీ ఈ స్ప్రింగ్ కాబట్టి, లైక్ స్ప్రింగ్ సిస్టమ్లా గీసాను కాబట్టి దీని మీద ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ అయిన ఈ బాడీ ఇటు మూవ్ అవుతుంది, ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తం అటు మూవ్ అవుతుంది, అంతే కదా? అయితే మూవ్ అయ్యేటప్పుడు ఎవరి యాక్షన్ దట్ ఈస్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ కాబట్టి ఈ బాల్ లేదా ఈ ఆటము ఆర్ మాలిక్యూల్ దీన్ని ఈ డైరెక్షన్లో లాగుతుంది. ఒక ఈ డైరెక్షన్ ఫోర్స్ ఎఫ్ డాష్ అనుకోండి, కొంత ఫోర్స్తో బ్యాక్ లాగు, అంతే కదా? సో మనం ఎంత ఫోర్స్ అయితే అవుట్ సైడ్ లాగామో అదే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్తో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వాటి మీద ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద సిస్టమ్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ ఆఫ్ ద సిస్టమ్ చేంజ్ అవుతుంది. సో దాన్ని మనం డిఫార్మేషన్ అంటాం. ఓకే, డిఫార్మేషన్ అంటాం. అంటే బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ సమ్ డిఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సిస్టమ్. అంటే ఏమవుతుంది? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ డిఫార్మింగ్ ఫోర్స్ అనొచ్చు. ఈ డిఫార్మింగ్ ఫోర్స్ వల్ల దాని యొక్క షేప్లో చేంజ్ వచ్చింది, కరెక్టా? సో ఎప్పుడైతే నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసావో ఏమవుతుందని ఆటోమేటిక్గా సిస్టమ్ కమ్ టు ఒరిజినల్ పొజిషన్ బికాస్ ఆఫ్ ఇంట్రాటామిక్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల మన సిస్టమ్ ఏమవుతుంది? ఈక్విలిబ్రియంకి వస్తుంది. ఎప్పుడైనా సరే సిస్టము ఈక్విలిబ్రియంలో ఉండడానికే ఇష్టపడుతుంది. ఓకే, సో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ ఆర్ సిస్టమ్ ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేసామో డిఫార్మేషన్ అనేది కామన్గా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? లోపల ఏమవుతుందన్నా రీస్టోరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది సిస్టమ్ని ఒరిజినల్ పొజిషన్లోకి రావడానికి ట్రై చేస్తుంది. దీస్ రీస్టోరింగ్ ఫోర్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ డిఫార్మింగ్ ఫోర్స్. ఓకే, ఒకసారి చూడండి. నేను ఇక్కడ మీకు సింపుల్గా ఇంకా సింపుల్గా అర్థం కావడం కోసం ఒక స్ప్రింగ్ తీసుకున్నాను రా, లైక్ దిస్ ఈజ్ ద స్ప్రింగ్. బాగానే ఉంది. స్ప్రింగ్కి ఏముంటుంది? ఎలాస్టిసిటీ ఉంటుంది కదా. మనం ఫోర్స్ అప్లై చేసామనుకోండి, ఇట్ విల్ బి ఎక్స్పాండ్ టు రిమూవ్ ద ఫోర్స్. ఇట్ గెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ బికాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ద స్ప్రింగ్. వన్ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఫిక్స్డ్, అదర్ ఎండ్ విల్ బి ఫ్రీ. ఓకే, బాగానే ఉంది. సో నేనేం చేశాను కదా, సమ్ క్వాంటిటీ ఆఫ్ ఫోర్స్ విల్ బి అప్లై. ఇట్లా పట్టుకొని కింద గుంజాను. ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేసామో ఎక్స్టర్నల్ ఫోర్సు ఆటోమేటిక్గా దీంట్లో ఏమైంది? డిఫార్మేషన్ వచ్చింది. దాని యొక్క లెంత్లో కావచ్చు, బ్రెత్లో కావచ్చు, వాల్యూమ్లో కావచ్చు. సపోజ్ ఇక్కడ లెంత్లో చేంజ్ అవుతుంది, డిఫార్మేషన్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమంటాం? ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల డిఫార్మేషన్ వచ్చింది. సో అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం డిఫార్మింగ్ ఫోర్స్ కూడా అనొచ్చు. బికాస్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్సెస్ ఏమైంది? లెంత్ ఆఫ్ ద బాడీ చేంజెస్. ఓకే, ఎప్పుడైతే నేను ఇట్లా లాగానో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద బాడీ విల్ బి ఎలాంగేటెడ్ అట్ ద సేమ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. స్ప్రింగ్ ఏం చేస్తుందా? సిస్టమ్ పైకి లాగుతుంది. నేను ఎప్పుడైతే కింద గుంజానో దీన్ని, సో ఇమీడియట్లీ అట్ ద సేమ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అనదర్ ఫోర్స్ విల్ బి అప్లైడ్, అనదర్ ఫోర్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ ద స్ప్రింగ్. దట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్స్. అది రియాక్ట్ చేస్తుంది, పైకి యాక్ట్ చేస్తుంది. దాన్ని నేను ఎఫ్ డాష్ అంటే ఎఫ్ అప్లైడ్ ఫోర్సు, ఎఫ్ డాష్ రీస్టోరింగ్ ఫోర్స్.
దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ ఏం చేస్తున్నాయంటే బాడీని ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. రీస్టోరింగ్ ఫోర్స్ ఆల్వేస్ ట్రై టు బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. టు రిమూవ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇమీడియట్లీ బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ బికాస్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, ఎప్పుడైతే మనం బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి రిమూవ్ చేస్తే మళ్ళీ బాడీ రీగెయిన్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వస్తే దాన్ని మనం ఆ ప్రాపర్టీని ఎలాస్టిసిటీ అంటాం. ఏమంటారా? ఎలాస్టిసిటీ. వాట్ ఈస్ మెant by elasticity? It is the property of material of the body by virtue of its regains its original shape and size after removing of deforming forces or external forces is called elasticity. Okay. ఇప్పుడు ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేద్దామన్నా. అయితే ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎంత డిస్టెన్స్లో అట్రాక్షన్ ఉంటుంది, ఎంత డిస్టెన్స్లో ఏ డిస్టెన్స్లో రిపల్షన్ ఉంటుంది అనేది ఒకసారి మనం గ్రాఫ్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్. సో ఇక్కడ మనం చెప్పింది మెయిన్గా వాట్ ఈస్ మెant by rigid body. సో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ బాడీ, ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్, దట్ ఈస్ నథింగ్ బట్ rigid body. ఓకే, సో నెక్స్ట్ మనం జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాం. ఓకే, ఇంకొకటి రాసుకొని నేను గ్రాఫ్ డ్రా చేసి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అండ్ డిస్టెన్స్ గ్రాఫ్ డ్రా చేశాను. ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఆన్ y axis ఇంటర్ అటామిక్ ఫోర్స్, ఆన్ x axis డిస్టెన్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. దిస్ ఈజ్ వాట్ r. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ r. ఓవరాల్ డిస్టెన్స్, కంప్లీట్ డిస్టెన్స్ r. ఓకే. సో రెండు మాలిక్యూల్స్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి అంటే బికాస్ ఆఫ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. ద మాలిక్యూల్స్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ their mean position inside the solids. Okay, or inside the any material. Molecules are fixed at their mean position or equilibrium position because of interatomic forces. Okay, ఆ ఇంటరాటమిక్ ఫోర్స్ అనేది ఎట్లా ఉంటుంది? ఇంటరాటమిక్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. సో ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ రెండు మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిస్టమ్ తీసుకున్నారా, ఇదిగో. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రాడ్. వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, అదర్ ఎండ్ విల్ బి ఫ్రీ. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద రాడ్. ఏమవుతుంది? ఇట్ విల్ బి ఎలాంగేటెడ్. అంటే ఏం మీనింగ్ ఏంటన్నా, ఇందా మనం స్ప్రింగ్ సిస్టమ్ చూసాం. సో టూ మాలిక్యూల్స్ కానీ టూ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుందిరా? ఇంక్రీజ్ అవుతుంది. బిఫోర్ అప్లైడ్ ఫోర్స్ ఇట్లా ఉందనుకుంది, ఆఫ్టర్ ఫోర్స్ ఏమైంది చూడండి ఒకసారి. డిస్టెన్స్ ఏమైందనా? ఇంక్రీజ్ అయింది. నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అనేది అప్లై అంటే ఒక వన్ సైడ్ ఫిక్స్ అయ్యేదనుకో ఏమవుతుంది? బాడీ ఏమవుతుంది? ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అయిపోతూ ఉంటుంది, స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను చూడండి ఒకసారి. సో దిస్ ఈస్ ద వన్ ఆటమ్, దిస్ ఇస్ ద అనదర్ ఆటమ్. వీటి మధ్యలో ఉన్నటువంటి ఇంట్రాటామిక్ ఫోర్సెస్ నేను స్ప్రింగ్ ద్వారా ఇండికేట్ చేశాను. ఎప్పుడైతే నేను ఫోర్స్ అప్లై చేశానో ఆటోమేటిక్గా ఏమవుతుంది? వాటి మధ్య డిస్టెన్స్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. సో ఫర్ లార్జ్ డిస్టెన్సెస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ మోర్. సో అలాగే నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి. సపోజ్ ఏమవుతుంది? సిస్టమ్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవుతుంది. డిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో ఫర్ స్మాల్ డిస్టెన్సెస్ there is a repulsive force between the molecules or atoms. అంటే డిస్టెన్స్ తక్కువ ఉంటే ఫర్ స్మాల్ డిస్టెన్సెస్ there exists a repulsive force between the atoms. For large distances there exists a attractive force between the atoms. అంటే ఆటమ్స్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోతున్న కొద్దీ ఏమవుతుంది? అట్రాక్షన్ జాస్తి అవుతూ ఉంటుంది. ఓకే, అదే కనుక దగ్గరకు వస్తే అనుకోండి, సపోజ్ బాగా దగ్గరకు వస్తే వాటి మధ్య ఏమవుతుంది? రిపల్షన్ క్రియేట్ అవుతుంది. లైక్ మనం న్యూక్లియర్ ఫోర్సెస్లో డిస్కస్ చేస్తాం. Nuclear forces are attractive forces and also repulsive forces. Okay, the distance between any two nucleons greater than 1 Fermi ఉంటే ఏమవుతుంది? బేసికల్గా సో వాటి మధ్య అట్రాక్షన్ అనేది మోర్ ఉంటుంది.
లెస్ దెన్ 0.5 ఎల్బి ఉంటే కనుక ఆటోమేటిక్గా రిపల్షన్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది. 2 ప్రోటాన్స్ కావచ్చు, న్యూట్రాన్స్ కావచ్చు, అండ్ ఆల్సో న్యూట్రాన్ ప్రోటాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, మనం అక్కడ న్యూక్లియర్ ఫోర్స్ ఆర్ చార్జ్ ఇండిపెండెంట్ ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేస్తాం. సెకండ్ ఇయర్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ గ్రాఫ్లో మనం 2 ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ మనం ఇంక్రీజ్ చేస్తే చూడండి, వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ FA is equal to -AB/r²/7. అంటే ఫోర్స్ అనేది డిస్టెన్స్కి ఎంత పవర్లో ఉందా, r⁻7లో ఉంది. ఇక్కడ నెగిటివ్ ఏ అనేది కాన్స్టెంట్, ఏ అనేది జస్ట్ అట్రాక్టివ్ ఫోర్స్, ఈజ్ ద అట్రాక్టివ్ ఫోర్స్. సో డిస్టెన్స్ ఇంక్రీజెస్, డిస్టెన్స్ కనుక పెరిగితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో తగ్గింది అనుకోండి, ఇది ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 మాలిక్యూల్స్ డిక్రీజెస్, ఏమవుతుంది, మళ్ళీ ఆ రెండు కూడా రిపల్డ్ అవుతా ఉంటాయి. సో రిపల్షన్ అనేది పాజిటివ్ రీజియన్లో రాసింది. F1 is equal to repulsion force is equal to B/r⁻9. B అనేది కాన్స్టెంట్. సో repulsion force between any 2 molecules or any 2 atoms inside the material F proportional to 1r⁻9. అంటే రిపల్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది జనరల్గా జాస్తి ఉంటుంది. ఇది r⁻7, ఇదే ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి ఇది తక్కువ అయితే అది జాస్తినా ఇది ఎక్కువ. అంటే 2 ఆటమ్స్ కానీ 2 మాలిక్యూల్స్ కానీ బాగా దగ్గరగా అప్రోచ్ అవుతుంటే కనుక వాటి మధ్య రిపల్షన్ అనేది క్రియేట్ అవుతుంది. రిపల్షన్ ఫోర్స్ అనేది ఆ ఇంట్రాటామిక్ ఫోర్స్ రిపల్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అదే డిస్టెన్స్ కనుక పెరిగితే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుంది అనేది వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది క్రియేట్ అయ్యి అట్రాక్టివ్ ఫోర్స్ ఏం చేస్తుంది, మళ్ళీ సిస్టమ్ని ఒరిజినల్ పొజిషన్, దట్ ఈస్ ఈక్విలిబ్రియం పొజిషన్ రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ r0. at this distance system will be equilibrium, that is called equilibrium distance. And at equilibrium distance there is no attractive force or there is no repulsive force. Net force acting on the system will be 0. ఎప్పుడు కూడా సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియం ఉండడానికి ట్రై చేస్తుంది. ఎందుకు, అక్కడ ఫోర్స్ ఏమి ఉండదు కాబట్టి నెట్ ఫోర్స్ విల్ బి 0. సో దట్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం డిస్టెన్స్. At equilibrium distance, system will be, there is no repulsive force or attractive force. Okay, at a particular distance, that distance is called equilibrium distance. Okay na, so r0. ఇప్పుడు డిస్టెన్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. r డిస్టెన్స్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ గ్రేటర్ దాన్ r0 ఉంటే అది ఏ ఫోర్స్ రా, అట్రాక్షన్. అంతే కదా. r వాల్యూ, ద డిస్టెన్స్ బిట్వీన్, ఇక్కడ r అనేది ఏంటంటే r is equal to distance between 2 molecules or 2 atoms. జాగ్రత్త, r గ్రేటర్ దెన్ r0 అయితే there exists attractive force between them. అట్రాక్టివ్ ఫోర్స్ ఏ ఆటలో ఉంటుంది, -AB/r⁻7. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ అట్రాక్టివ్ ఫోర్స్. అట్లాగే నెక్స్ట్ వన్ చూడరా, r లెస్ దాన్ r0 అయితే కనుక ఏ ఫోర్స్ ఉంటుందనా, రిపల్సివ్ ఫోర్స్. రిపల్షన్ టేక్స్ ప్లేస్, రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ ద ఆటమ్స్. ఓకే, మరి r is equal to r0 అయితే కనుక సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం డిస్టెన్స్, నో నెట్ ఫోర్స్, నో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. ఓకే, అట్లాగే పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ distance, potential energy of any 2 molecules or any 2 atoms తీసుకుంటేనా సేమ్ మేనర్ like this. So this is the potential energy U, represented letter U. This is what, r0, equilibrium distance. Okay, na, this is the potential energy versus distance graph. This is also same na. So ఇక్కడ ఒకసారి చూస్తేనా, the distance between 2 molecules less than r0, potential energy will be positive region, positive low. Okay, the distance between 2 molecules or atoms greater than r0 కన్నా జాస్తి ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏ రీజియన్లో ఉందనా, నెగిటివ్ రీజియన్లో.
పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ రీజియన్ ఉంది. ఎట్ ఆర్ నాట్ దగ్గర సిస్టమ్ అనేది ఎక్కడ ఉంది? ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది. ఎట్ ఆర్ నాట్ potential energy of the potential energy of the system is minimum. At r naught distance potential energy of system అంటే అది ఓవరాల్ సిస్టమ్ అవ్వచ్చు, లేదంటే టూ ఆటమ్స్ కావచ్చు. ఇది చూడండి ఒకసారి. ఓకేనా? ఈ టూ ఆటమ్స్, ఈ సిస్టమ్ అనేది ఏమవుతుంది? ఈక్విలిబ్రియం ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండడానికి ట్రై చేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే సిస్టమ్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర ఉండడానికే లైక్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఎట్ ఆర్ నాట్ డిస్టెన్స్. ఓకే, ఎట్ ఆర్ నాట్ డిస్టెన్స్. రైట్ నౌ ఓకేనా? సో ఇక్కడ కొన్ని డెఫినిషన్స్ రాశాను. డిఫార్మింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో ఎలాస్టిసిటీ అండ్ ఆల్సో రీస్టోరింగ్ ఫోర్స్ అంటే. సో మనం డిఫార్మింగ్ ఫోర్స్ అంటే ఏం చెప్పాను జనరల్గా? అయితే నేను ఇక్కడ మీకు పర్ఫెక్ట్ క్లియరెన్స్ కోసం కొద్దిగా లెంతీగా రాశాను. అయితే మనం సింపుల్గా చెప్పొచ్చు, డిఫార్మింగ్ ఫోర్స్ అంటే బేసికల్లీ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ఫిక్స్డ్ బాడీ, the shape or size of the body changes. అంటే some deformation takes place inside the body because of molecules are displaced from their mean positions. ఓకే, సో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? బాడీలో డిఫార్మేషన్ వస్తుంది, అంటే దాని యొక్క షేప్లో చేంజ్ వస్తుంది. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల బాడీ షేప్లో చేంజ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం డిఫార్మింగ్ ఫోర్స్ అంటాం. డిఫార్మేషన్ వస్తుంది కదా ఫోర్స్ వల్ల, సో ఆ ఫోర్స్ని అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్నే డిఫార్మింగ్ ఫోర్స్ అంటాం సింపుల్గా. సో సింప్లీ డిఫార్మింగ్ ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ బాడీ విల్ డిఫార్మ్ డ్యూ టు డిఫార్మేషన్. ఓకే, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ చేంజెస్. దట్స్ వై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ డిఫార్మింగ్ ఫోర్స్. ఒకసారి డెఫినేషన్లో, పర్ఫెక్ట్ డెఫినేషన్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. when an external force is applied on a body which is not free to move, అంటే ఏంటది? అది ఫిక్స్డ్ బాడీ. నువ్వు కనుక మనం ఫిక్స్ అయిపోతే ఏమవుతుంది? ఆల్రెడీ నేను చెప్పాను. ఇది కనుక ఫిక్సింగ్ లేకపోతే బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. బాడీ మూవ్ అయింది, ఎలాంగేషన్ రాదు బాడీలో. ఓకే, సి when an external force applied on a body which is not free to move, the molecules of the body are forced to undergo change in their relative motions. సో ఎప్పుడైతే ఫిక్స్ చేసి ఫోర్స్ అప్లై చేసామో లోపల ఉన్నటువంటి ఇది ఒరిజినల్ డిస్టెన్స్ అనుకోండి, ఈ డిస్టెన్స్ ఏమవుతుందన్నా ఇంక్రీజ్ అవుతుంది. మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ లీవ్ దేర్ మీన్ పొజిషన్ ఆర్ ఈక్వల్ పొజిషన్. డ్యూ టు దిస్ చేంజ్ బాడీ మే సఫర్ ఏ చేంజ్ ఇన్ లెంత్ అవ్వచ్చు, వాల్యూమ్ అవ్వచ్చు, బ్రెడ్త్ అవ్వచ్చు, వాటర్ ఇట్. డ్యూ టు దిస్ చేంజ్ బాడీ మే సఫర్ ఏ చేంజ్ ఇన్ లెంత్ ఆర్ వాల్యూమ్ ఆర్ షేప్. సచ్ ఎ బాడీ ఈజ్ సెడ్ టు బి డిఫార్మ్డ్. The applied force is called deforming force. అంతే. ఫిక్స్ అయిపోతే ఏమవుతుందా? బాడీ వెళ్ళిపోతా ఉంది ఫోర్స్ అప్లై చేస్తే. షేప్లో కానీ, దాని యొక్క సైజులో కానీ, వాల్యూమ్లో కానీ చేంజ్ రాదు. అందువల్ల మన బాడీని మస్ట్ షుడ్ ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ బాడీ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్, మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ ఆర్ లీవ్ దేర్ మీన్ పొజిషన్. డ్యూ టు దట్ షేప్ ఆఫ్ ద బాడీ చేంజెస్. ఓకే, some deformation occurs inside the body. This deformation is nothing but a deforming force. The applied force ne ఆ కేసులో మనం ఏమంటాం? ఈ అప్లైడ్ ఫోర్స్ వల్ల డిఫార్మేషన్ వచ్చింది కాబట్టి సో ద అప్లైడ్ ఫోర్స్ ఇస్ కాల్డ్ డిఫార్మింగ్ ఫోర్స్. ఓకే, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎలాస్టిసిటీ అంటే ఏం చేస్తాం? వాట్ ఈస్ మెంట్ బై ఎలాస్టిసిటీ? మనం ఇందాక డిస్కస్ చేసాం. ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ after removing of external force or deforming force. External force అవ్వచ్చు, డిఫార్మింగ్ ఫోర్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనం బాడీ మీద ఫోర్స్ అప్లై చేసి మనం రిమూవ్ చేసాము, బాడీ కనుక ఒరిజినల్ పొజిషన్కి వస్తే దాన్ని మనం ఏమంటాం? ఎలాస్టిసిటీ అంటాం. ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం? ఎలాస్టిసిటీ అంటాం. సపోజ్ స్ప్రింగే తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి. 1 end will be fixed. ఇది స్ప్రింగ్ అవ్వాలి. It is made up of steel. It is solid. ఓకే, స్ప్రింగ్ తీసుకున్నాను, నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను. ఆ
అవునరా? లేదు ఒక వెయిట్ W ఈజ్ ఈక్వల్ టు mg, ఒక వెయిట్ వేసాను, ఏమవుతుంది? ఇట్ విల్ బి ఎలాంగేటెడ్. అవునా? మళ్ళా రిమూవ్ చేశాను, వెయిట్ని తీసేసాను, ఏమవుతుంది? బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ బికాస్ ఆఫ్ రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, దిస్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటున్నాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు బాడీ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తే దాన్ని మనం ఏమంటాం? ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటాం. ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటాం. రాకపోతే ఇది ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటే ప్లాస్టిక్ ప్రాపర్టీ, ప్లాస్టిసిటీ అంటాం. అంటే దీనికి ఆపోజిట్. ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ when the external force or deforming force, when the external deforming force is removed, is called elasticity. ఎక్స్టర్నల్ డిఫార్మింగ్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు బాడీ ఒరిజినల్ పొజిషన్కి వస్తే దాన్ని ఎలాసిటీ అంటాం. రాకపోతే బాడీ డస్ నాట్ రీగెయిన్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. దట్ ప్రాపర్టీ ఈస్ నోన్ యాజ్ ప్లాస్టిసిటీ అంట. ఓకే, అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏంటో? రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ మాలిక్యూల్స్ ఆర్ డిస్ప్లేస్డ్ డ్యూ టు ఇట్ ఎలాసిటీ. సో ఈ ఎలాస్టిక్ ప్రాపర్టీ వల్ల ఏమవుతుంది? బాడీ బ్యాక్ సైడ్ గుంజుతుంది కాబట్టి ఆ గుంజే ఫోర్స్నే రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. రీస్టోరింగ్ ఫోర్స్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు అప్లైడ్ ఫోర్స్ అబ్బాయి. ఓకే, చూడండి, దీనివల్ల బాడీ ఇప్పుడు ఒకసారి చూడరా, దిస్ ఇస్ స్ప్రింగ్. నేను కొంత ఫోర్స్తో దిగువకు లాగాను అనుకోండి, స్ప్రింగ్ నన్ను పైకి లాగుతుంది, దాని ఎఫ్ డాష్ అనుకోండి. ద మ్యాగ్నిట్యూడ్ అంటే యాక్చువల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ డాష్. మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే బోత్ ఆర్ ఈక్వల్. ఎఫ్ అండ్ ఎఫ్ డాష్ బోత్ ఆర్ ఈక్వల్, బట్ డైరెక్షన్స్ ఆర్ ఆపోజిట్. నువ్వు 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసానుకో, అదే 10 న్యూటన్ నేను బ్యాక్ లాగింది. స్ప్రింగ్ మీద మనం 10 న్యూటన్స్తో కింద లాగితే స్ప్రింగ్ కూడా మనం 10 న్యూటన్స్తో పైకి లాగుతూ ఉంటుంది. అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆ పైకి లాగే ఫోర్స్ మనం డిఫార్మింగ్ ఫోర్స్ అంటాం. ఒకసారి చూడనా, ద ఫోర్స్ డెవలప్డ్ విత్ ఇన్ ద బాడీ అండ్ అకౌంట్ ఆఫ్ రిలేటివ్ మాలిక్యులర్ డిస్ప్లేస్మెంట్. Relative molecular displacement is called internal force or elastic force or restoring force. అన్నా ఏదన్నా అదే, ఇంటర్నల్ ఫోర్స్ అన్నదే, ఎలాస్టిక్ ఫోర్స్ అన్నదే, రీస్టోరింగ్ ఫోర్స్ అన్నదే. ద ఫోర్స్ డెవలప్డ్ విత్ ఇన్ ద బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ రిలేటివ్ మాలిక్యులర్ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేశానో మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ద ఫోర్స్ డెవలప్డ్, అప్పుడు ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కడ? బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఆ ఫోర్స్ రీస్టోరింగ్ ఫోర్స్. ఇదేం చేస్తుంది? బాడీ ఎప్పుడు కూడాను ద రీస్టోరింగ్ ఫోర్స్ ఆల్వేస్ ట్రై టు టెన్స్ ద బాడీ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, దీన్ని మనం ఇంటర్నల్ ఫోర్స్ అనొచ్చు, ఎలాస్టిక్ ఫోర్స్ అనొచ్చు, ఆ రీస్టోరింగ్ ఫోర్స్ అనొచ్చు. ఓకేనా? రైట్ అవుట్. ఓకేనా? సో నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ. ఏంటి పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ అంటే? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ఎ బాడీ. ఆఫ్ కోర్స్ బాడీ లెంత్ ఆఫ్ ద బాడీ చేంజెస్. కరెక్టా? సో whenever some external force applied on a body, shape and size of the body changes. After removing of external force, body regains its original shape and size completely. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ ఎక్స్టెండ్ అయ్యి ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేయగలను, అంటే డిఫార్మింగ్ ఫోర్స్ రిమూవ్ చేయగల బాడీ ఒరిజినల్ షేప్కి వచ్చిందనుకో కంప్లీట్గా, దాన్ని మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ అంటాం. సి, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాడీ ఇఫ్ ఎ బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ ఆర్ వాల్యూమ్ ఆర్ షేప్ కంప్లీట్లీ when the deforming force is removed. ఓకే, అయితే ఇన్ రియాలిటీ పర్ఫెక్ట్గా బాడీ అనేది ఒరిజినల్ పొజిషన్ రాదు. ఒకసారి ఎక్స్టెండ్ అయిందంటే అది పర్ఫెక్ట్గా ఒరిజినల్ పొజిషన్కి అయితే రాదు. అంటే నో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీస్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ నేచర్. ఓకే, అయితే నియర్లీ పర్ఫెక్ట్ ఉంది. సో నియర్లీ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీస్ ఏంటంటే క్వాడ్జీ, ఫాస్ఫరస్, బ్రాంచ్. క్వాడ్జీ అండ్ ఫాస్ఫరస్, బ్రాంచ్. Okay, that is the example of perfectly, of course, nearly perfectly elastic bodies. మరి plasticity అంటే what is meant by plasticity? What is meant by plasticity? దీన్నే నేను ఇక్కడ రిమూవ్ చేసేసి అదే డెఫినేషన్ కొద్దిగా చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏం లేదు. ప్లాస్టిసిటీ ఏంట్రా? ప్లాస్టిసిటీ అంటే if your body does not
does not regain original length, volume and shape completely when deforming force is removed. Body does not regain the original shape and size after removing of deforming forces. That is called plasticity. And it is a property of material of the body by virtue of body does not regain its original shape and size after removing of deforming forces. That is called plasticity. Okay. అయితే in our nature perfect plastic bodies ఉన్నాయంటే లేవు నాకు. పర్ఫెక్ట్ ప్లాస్టిక్ బాడీస్ కూడా లేవు. ఓకే, ఇప్పుడు మనం ఫోర్స్ అప్లై చేసాము, అది ఎక్స్టెండ్ అయింది. ఓకే, రిమూవ్ చేసాము, అదేమవుతుంది జనరల్గా అట్లా ఆగిపోదు, కొద్దిగానే కంప్రెస్ అవుతుంది. అట్లా ఆగిపోతే మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, అట్లానే ఫోర్స్ అప్లై చేస్తే కొద్దిగా ఎక్స్టెండ్ అయింది, ఆ ఎక్స్టెన్షన్ అట్లాగే ఉందనుకోండి, అది పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీ. అట్లా ఉంటుందా? ఉండదు, కొద్దిగా కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు మీరు పాలిథిన్ కవర్ తీసుకోండి, ఒక పాలిథిన్ కవర్ అంటే మనం టమాటాలు కానీ వెజిటబుల్స్ క్యారీ చేస్తాం కదా, పాలిథిన్ కవర్, దాన్ని మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేశారనుకోండి, అది ఏమవుతుంది ఎలాంగేట్ అవుతుంది. వదిలితే మనకు అంతే ఉన్నట్టు కనపడుతుంది, కానీ కొద్దిగా కంప్రెస్ అవుతుంది. అట్లా కంప్రెస్ అవుతుంది కాబట్టి అది పర్ఫెక్ట్ ప్లాస్టిక్ బాడీ ఏం కాదు. ఓకే, అయితే ఇన్ అవర్ నేచర్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీస్ కానీ ప్లాస్టిక్ బాడీస్ కానీ లేవు. అయితే నియర్లీ ప్లాస్టిక్ బాడీస్ ఏంటంటే నియర్లీ ప్లాస్టిక్ బాడీస్ అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, నియర్లీ నో, దీన్ని చేంజ్ చేస్తారా, no plastic bodies. No plastic bodies. No plastic bodies in nature. Nature lo plastic bodies, no plastic bodies does not exist. అంటే perfectly plastic bodies does not, no plastic bodies in nature. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అది no plastic bodies not existed in nature. No perfectly plastic bodies అంటారు. No perfectly plastic bodies in nature. ఓకేనా? సో పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీస్ అనేవి ఎగ్జిస్ట్ అవునా? సో అయితే నియర్లీ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీస్ వచ్చేసి నియర్లీ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీస్ ఆర్, రాసాను చూడండి, మడ్ పుట్టి పారాఫిన్ బ్యాగ్స్. ఓకే, ఏంటి నియర్లీ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ బాడీస్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంది, పుట్టి మడ్. ఇప్పుడు మనం ఒక మట్టి ముద్ద తీసుకున్నాం అనుకోండి, మట్టి ముద్దని గుద్దామనుకోండి, ఏమవుతుందా, మన ఫింగర్స్ పడతాయి. అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుందా? రాదు. ఒరిజినల్ పొజిషన్కి వస్తుందా? రాదు. మన ఫింగర్స్ అక్కడ పడతాయి ఆ మన్నుకి. ఓకే, ఒక మట్టి ముద్ద తీసుకొని మనం గుద్దామంటే మనం ఏమవుతుంది, మన ఫింగర్స్ పడిపోతాయి అక్కడ ఆటోమేటిక్. సో that is the example of nearly perfectly plastic bodies. Putti, mud and paraffin bags. Okay, that is the plasticity concept. Next, stress. What is meant by stress? What is meant by stress? So మనం ఇప్పుడు డిస్కస్ చేసాం, whenever some external force applied on a body, ఏమవుతుంది, the shape and size of the body changes because of ఏమవుతుంది, ఇంటర్మాలిక్యులర్ వేరియేషన్. డిస్టెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ వేరియేషన్ ఆటోమేటిక్గా అవుతుంది, దాని యొక్క షేప్ కానీ సైజ్ కానీ వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. అంటే లోపల ఏమవుతుంది, డిఫార్మింగ్ ఫోర్స్ అనేది, దట్ ఈస్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్ట్రెస్ మీన్స్ రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇన్సైడ్ ద బాడీ ఈస్ కాల్డ్ స్ట్రెస్. సింప్లీ stress means the ratio of restoring force per unit area of cross section, not area, unit area of cross section. So stress, restoring force
restoring force per unit area of cross section. Unit area of cross section. So the ratio, whenever some external force will be applied on the body, restoring force developed inside the body. ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ క్రియేట్ అయింది అని చెప్పేదే స్ట్రెస్ నా. బాడీ లోపల ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ క్రియేట్ అయింది అని చెప్పేదే స్ట్రెస్. సో రీస్టోరింగ్ ఫోర్స్ పర్ ద రేషియో స్ట్రెస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ ఇన్సైడ్ ద బాడీ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. ఓకే, బికాస్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. డిఫార్మింగ్ ఫోర్స్ వలన బాడీ లోపల ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అయింది, ఓకే, ఒక యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో, దాన్నే మనం ఏమంటాం, స్ట్రెస్ అంటాం. ఇక్కడ ఏరియా కాదు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇదిగో, సపోజ్ దిస్ ఇస్ ద రాడ్, ఓకేనా, రాడ్. సో దీని ఏరియా, దీనికే కదా ఏరియా, ఓకే. సో దీన్ని మనం కట్ చేసాం అనుకోండి, యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది కట్ చేస్తే దాని ఏరియా కనపడతా ఉంటుంది. కట్ చేస్తే సెంటర్ కట్ చేస్తే ఏరియా కనపడుతుంది. దట్ ఈస్ ద యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ అయితే క్రియేట్ అయిందో, డిఫార్మింగ్ ఫోర్స్ వల్ల లేదా ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల ఎంత రీస్టోరింగ్ ఫోర్స్ అయితే క్రియేట్ అయిందో చెప్పేది స్ట్రెస్. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఇంక్రీజెస్, స్ట్రెస్ ఆల్సో ఇంక్రీజెస్. Restoring force increases, stress also increases. That is the important one. Then stress is equal to force by area, area of cross section. So in SI system, Newton per meter square or Pascal. Pascal అంటే is a pressure. అంటే మరి స్ట్రెస్ కి ప్రెషర్ కి రెండింటికి కూడా సేమ్ ఎస్ఐ యూనిట్ అండ్ సేమ్ డైమెన్షన్ ఫార్ములా. అయితే ఇక్కడ స్ట్రెస్ వేరు, ప్రెషర్ వేరు. ప్రెషర్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, నేను మీ మీద అప్లై చేసేది ప్రెషర్, మీరు ఫీల్ అయ్యేది స్ట్రెస్. అర్థమైందా? ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ మీన్స్ రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్. Restoring force developed inside the body per unit area of cross section due to applied force is called stress. Simple way చెప్పాలంటే restoring force per unit area of cross section inside the body, okay, is called stress. Okay, so force per area, SI unit Newton per meter square. This is SI unit. మన CGS unit రా, CGS unit వచ్చి dyne per centimeter square. Dimension formula ఫోర్స్ కి ఏంటన్నా ఎంఏ కాబట్టి ఎంఎల్ టీ పవర్ -2 మాసు యాక్సిలరేషన్. ఏరియాకి ఏంట్రా ఎల్ పవర్ 2ఏగా, లెంత్ ఇంటూ లెంత్, ఓకే, ఎల్ 1 ఎల్ గెటింగ్ క్యాన్సిల్, ఎల్ పవర్ -1 టీ పవర్ -2. దిస్ ఇస్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ స్ట్రెస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, ఓకేనా. సో స్ట్రెస్ అంటే ఏం చెప్పాం? రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చెప్పాం. అట్ ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది? సపోజ్ మనం రిమూవ్ చేసాం అనుకోండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ రీస్టోరింగ్ ఫోర్సే కదా. ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నా డిఫార్మింగ్ ఫోర్స్ అన్నా ఒకటే. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నా డిఫార్మింగ్ ఫోర్స్ అన్నా ఒకటే. ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల డిఫార్మింగ్ క్రియేట్ అయ్యింది. At equilibrium, ఏమవుతుందన్నా? ఏమవుతుంది? రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది. ఓకేనా? అట్ ఈక్విలిబ్రియం రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫార్మింగ్ ఫోర్స్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చురా? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు డిఫార్మింగ్ ఫోర్స్ కూడా అనొచ్చు. కొన్ని బుక్స్లో ఇట్లా కూడా ఇచ్చారు, డిఫార్మింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అటు కూడా రాయొచ్చు, ఇటు కూడా రాయొచ్చు.
అయితే ఇక్కడ ఈ రెండు కూడా మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్, డైరెక్షన్స్ ఆపోజిట్, అంతే డిఫరెన్స్, ఇంకేం. టైప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ స్ట్రెస్ చూడరా. జనరల్లీ దేర్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెస్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆర్ నార్మల్ స్ట్రెస్. ఎందుకు నార్మల్ స్ట్రెస్? మనం ఫోర్స్ అనేది బాడీకి నార్మల్గా అప్లై చేస్తాం కాబట్టి దాన్ని మనం నార్మల్ స్ట్రెస్ అంటాం. ఓకేనా? సో longitudinal stress or normal stress. So restoring force created inside the body whenever some external force will be applied normal to the body. Okay, so that is nothing but మనం ఇక్కడ longitudinal stress, normal stress అంటాం. అంటే ఇది చూడండి ఒకసారి. So restoring force acting normal to the area of cross section of the body. That means longitudinal stress means, సో సింప్లీ రీస్టోరింగ్ ఫోర్స్ అంతా అదే, స్ట్రెస్సే కాబట్టి ఏదైనా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, unit area of cross section. Okay, perpendicular to the direction of perpendicular to the body. So simply longitudinal stress or normal stress means, so restoring force acting per unit area of cross section, unit area of cross section, unit area of cross section of the body, simply. So that is nothing but longitudinal stress. Now longitudinal stress or normal stress, whatever it is, normal means it is nothing but perpendicular. So restoring force acting per unit area of cross section of the body, simply same definition. అయితే longitudinal stress or normal stress are 2 types. ఇందులో మన 2 types ఉంటాయి. అయితే నార్మల్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, దాని యొక్క లెంత్లో చేంజ్ వస్తుంది, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ longitudinal stress ఏమవుతుంది, డ్యూ టు దిస్ length of the body changes. Due to this length of the body changes. Okay na? Right. చూడండి, longitudinal stress are 2 types. ఓకే, ఏంటి రాయాలంటే longitudinal stress లో ఒకటి టెన్సైల్ స్ట్రెస్. Because of tensile stress, length of the body increases. ఏమవుతుంది, మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకున్నాం బాడీలో, దాని యొక్క లెంత్లో బేసికల్గా longitudinal stress అంటే లెంత్లో వేరియేషన్. దేర్ ఆర్ 2 types. longitudinal stress are 2 types. ఒకటి టెన్సైల్ స్ట్రెస్ అంటే సింప్లీ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, రీస్టోరింగ్ ఫోర్స్ క్రియేటెడ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీ. సో బికాస్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెస్ ఏమవుతుంది చూడండి ఒకసారి, దిస్ ఈస్ ద ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద బాడీ అనుకున్నాం. ఓకేనా, దిస్ ఈజ్ ఎల్. ఓకే, ఏమవుతుంది, నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ సైడ్ ఫోర్స్ అప్లై చేశాను. ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఏమవుతుంది, ఇట్ విల్ ఎలాంగేటెడ్. బాడీ ఏమవుతుందా, ఎలాంగేటెడ్. సో ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అనేది చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ ద బాడీ, ఓకే, చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, బాడీ ఇనీషియల్లీ ఒక 10 సెంటీమీటర్ ఉంది అనుకున్నాను, నేను ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమైంది, ఎల్ డాష్ ఒక 15 సెంటీమీటర్ అయింది. ఓవరాల్గా బాడీ ఇనీషియల్లీ 10 ఉంది, నేను ఫోర్స్ అప్లై చేసి లాగాను, 15 అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, చేంజ్ ఇన్ లెంత్ ఎంత, ఎల్ డాష్ మైనస్ ఎల్, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ ఎంత 15 మైనస్ ఎల్ ఎంత 10, అల్టిమేట్గా 5 సెంటీమీటర్ ఎక్స్టెన్షన్ వచ్చింది. బాడీలో ఓవరాల్గా వచ్చిన ఎక్స్టెన్షన్ ఎంత, 5 సెంటీమీటర్. అంటే
10 plus 5. Initial 10 ఉంది, 5 అనేది డెల్టా ఎల్ అనేది చేంజ్ ఇన్ లెంత్. సో ఎల్ ప్లస్ డెల్టా ఎల్. దిస్ ఈస్ ద, సో ఇక్కడ డెల్టా ఎల్ అనేది ఎలాంగేషన్. డెల్టా ఎల్ ఇస్ ద ఎలాంగేషన్. సో దీన్ని మనం ఏమంటారా, ఏ స్ట్రెస్ అంటాం, టెన్సైల్ స్ట్రెస్ అంటాం. దిస్ ఈస్ వాట్, టెన్సైల్ స్ట్రెస్. ఏదైనా గుర్తుపెట్టుకుంటే స్ట్రెస్ అంటే రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆర్ డిఫార్మింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, బోత్ ఆర్ సేమ్. రీస్టోరింగ్ ఫోర్స్ అండ్ ఇక్కడ రాసాం ఆల్రెడీ, రీస్టోరింగ్ ఫోర్స్ అండ్ డిఫార్మింగ్ ఫోర్స్ అట్ ఈక్విలిబ్రియం దగ్గర రెండు సేమే, ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ బి, ఇందులోనే లాంగిట్యూడల్ స్ట్రెస్ లో 2 టైప్స్. ఒకటి టెన్సైల్ స్ట్రెస్, ఇంకోటి ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెసివ్ స్ట్రెస్ ఇక్కడే ఉంది మీనింగ్. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ at the two ends of the body length decreases. the body length అవుతుందా, డిక్రీజ్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ ఇనిషియల్లీ బాడీ ఇంత ఉంది అనుకున్నాం, ఈ లెంత్ ఎంతరా, ఎల్. ఈ సైడ్ ఫోర్స్ అప్లై చేశాను, ఈ సైడ్ కూడా ఫోర్స్ అప్లై చేశాను. ఇక్కడ గ్యాప్ లేదు నాన్న, ఈ సైడ్ ఫోర్స్ అనేది అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా బాడీ, సో లెంత్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎల్ మైనస్ డెల్టా ఎల్, దిస్ ఇస్ ఎల్ మైనస్ డెల్టా ఎల్. ఓకే, సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, బికాస్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ అట్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ చూడండి, ఫోర్స్ అనేది నార్మల్గా అప్లై చేస్తున్నాం. ఇక్కడ ద ఫోర్స్ యాక్టింగ్, దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ డిఫార్మింగ్ ఫోర్స్ యాక్టింగ్ నార్మల్ టు ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీ. నార్మల్ టు ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీ. సో నార్మల్గా అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం నార్మల్ స్ట్రెస్ కూడా అనొచ్చు, నార్మల్ స్ట్రెస్ అనొచ్చు. ద ఫోర్స్ యాక్టింగ్ నార్మల్ టు ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ కంప్రెసివ్ స్ట్రెస్. ఇక్కడ కూడా అంతే, టెన్సైల్ స్ట్రెస్ కూడా నార్మల్గా అప్లై చేస్తాం. ఓకే, సో కంప్రెసివ్ స్ట్రెస్లో ఏమవుతుంది అంటే లెంత్ ఆఫ్ ద బాడీ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. రాసుకుంటారు, ఎల్ లెంత్ ఇంక్రీజెస్, ఇక్కడ లెంత్ ఎల్ డిక్రీజెస్. రాసుకుంటారు కంప్రెసివ్, బికాస్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెస్ length of the body decreases. Okay, right now. So next I will go for second one. First lateral stress ayindana. Next one endante that is just wait. So next one now, second one, bulk stress or volume stress or hydraulic stress now. Hydraulic stress అంతా ఒకటేనా, బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ ఆర్ హైడ్రాలిక్ స్ట్రెస్. ఇక్కడ మనం వాల్యూమ్ స్ట్రెస్ అంటున్నామంటే ఏంది, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫోర్స్ అప్లై చేస్తాం. ఇక్కడ కూడా నార్మల్గానే ఉంది, ఇక్కడ దీన్ని కూడా మనం నార్మల్ స్ట్రెస్ అనొచ్చు. ఫోర్స్ యాక్టింగ్, ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ నార్మల్లీ ఆల్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఆల్ సైడ్ ఆఫ్ ది బాడీ, దెన్ ఇట్స్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్. వాల్యూమ్ అవుతుంది, ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ నార్మల్ ఫోర్స్ అనేది నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఆల్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఆల్ సైడ్స్ ఆఫ్ ద బాడీ పర్ యూనిట్ ఏరియా ఈస్ కాల్డ్ బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, స్ట్రెస్ అంటే సింపుల్గా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, సో రీస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బాడీ, సింపుల్గా అంటే అదే. అయితే ఇక్కడ దీన్ని మనం నార్మల్ స్ట్రెస్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ యాక్టింగ్ నార్మల్లీ ఆల్ సైడ్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, పర్ యూనిట్ ఏరియా. చూడండి ఒకసారి, ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ ఇనిషియల్ షేప్ ఆఫ్ ద బాడీ, ఇది బాడీగా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బాడీ వాల్యూమ్ చేంజ్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఫోర్స్ అప్లై చేస్తాం. ఫోర్స్ అనేది అప్లై చేస్తాను అంటే నార్మల్ ఫోర్స్, ఆల్ డైరెక్షన్స్ నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తాను. ఆల్ డైరెక్షన్ నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, సో వాల్యూమ్ ఆఫ్ ద బాడీ చేంజ్ లైక్ దిస్.
వాల్యూమ్ డిక్రీజ్ అయింది. వాల్యూమ్ ఏమైంది? డిక్రీజ్ అయింది. దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూమ్ V అనుకుంటే ఫైనల్ వాల్యూమ్ V మైనస్ డెల్టా V. డెల్టా V అనేది చేంజ్ ఇన్ వాల్యూమ్, ఎంత క్వాంటిటీలో చేంజ్ వచ్చింది. ఓకే, సో సపోజ్ ఎట్లా వస్తుందని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకొని మనం ఫ్లూయిడ్లో వేసాం. ఫ్లూయిడ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్లూయిడ్ మీన్స్ వాట్ విచ్ కెన్ ఫ్లో, ఏదైతే ఫ్లో అవుతుందని మనం ఏమంటాం? ఫ్లూయిడ్ అంటాం. సో సపోజ్ నేను ఒక బాల్ తీసుకొని లిక్విడ్లో వేసాను రా. ఓకే, సో మనం ఎప్పుడైతే లిక్విడ్లో ఉంచినప్పుడు ఆల్ సైడ్స్ ఇంకా ఫోర్స్ యాక్ట్ చేస్తాయి దాని మీద. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఫ్రాక్షన్లో దాని యొక్క వాల్యూమ్లో ఏమవుతుంది? చేంజ్ వస్తుంది. బట్ షేప్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్. దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ వాల్యూమ్ స్ట్రెస్ ఆర్ బల్క్ స్ట్రెస్, shape of the body does not change, volume decreases. That is the very 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 most important. Okay, due to volume stress, due to volume stress or bulk stress, shape of the body does not change, but V decreases. ఏమవుతుందా? డిక్రీజ్. ఇప్పుడే చెప్పాను, మనం ఒక బాల్ తీసుకొని మనం ఫ్లూయిడ్లో పెడితే, దట్ ఈజ్ లిక్విడ్లో ఉంచామనుకోండి, సో నార్మల్ ఫోర్సెస్ అన్ని వైపుల నుంచి యాక్ట్ చేస్తున్నాయి, ఆటోమేటిక్గా అన్ని వైపుల నుంచి యాక్ట్ చేస్తాయి. కాబట్టి దాని యొక్క ఏమవుతుంది? వాల్యూమ్ అనేది ఫ్రాక్షన్లో తగ్గుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ బల్క్ స్ట్రెస్ ఆర్ వాల్యూమ్ స్ట్రెస్ అని. అంటే ఇక్కడ కూడా స్ట్రెస్ అంటే ఏంటంటే, బల్క్ స్ట్రెస్ అంటే ఏంటంటే, సో రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. బికాస్ ఆఫ్ బల్క్ స్ట్రెస్ వాల్యూమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది? జాగ్రత్త, షేరింగ్ స్ట్రెస్. Sharing stress is the very very most important. జాగ్రత్త వినాలి, ఏమవుతుందో అర్థం కాదు. సపోజ్ let us consider body. Your body అనుకుంటే ఎట్లా, one end of the body will be fixed. AB is fixed. ఓకేనా? CD is free run. షేరింగ్ స్ట్రెస్ అయితే ఇది నార్మల్ స్ట్రెస్ కాదు. అక్కడ మనం ఫోర్స్ నార్మల్గా అప్లై చేస్తాం, ఇక్కడ ఫోర్స్ని హారిజాంటల్గా అప్లై చేస్తాం. టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాం. టాంజెన్షియల్ స్ట్రెస్, షేరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్ అంటాం. అంటే టాంజెన్షియల్ డైరెక్షన్, ఇక్కడ ఈ ఎండ్కి నేను ఫోర్స్ అప్లై చేశాను, ఏమవుతుంది? షేప్ ఆఫ్ ద బాడీ చేంజెస్ బట్ వాల్యూమ్ డస్ నాట్ చేంజ్. దీనికి అది రివర్స్. ఇక్కడ చూడండి, డ్యూ టు వాల్యూమ్ చేంజ్ షేప్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ చేంజ్. ఇక్కడ షేప్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుంది. చూడండి, నేను ఎప్పుడైతే సిడి ఎండ్కి ఫోర్స్ అప్లై చేశానో, ఏబీ ఫిక్స్డ్ కదా, ఏబీ ఫిక్స్ అయిపోతే బాడీ వెళ్ళిపోతుంది అంతే. సో ఏబీ ఈస్ ఫిక్స్డ్, సమ్ యాక్షన్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ది టాంజెన్షియల్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. టాంజెన్షియల్ సర్ఫేస్ అంటే నేను ఒక బుక్ తీసుకున్నానండి, ఈ సైజ్ బుక్ తీసుకొని నేను ఎట్లా ఫోర్స్ అప్లై చేశాను, బుక్ అప్పర్ సర్ఫేస్ మీద ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, షేప్ ఏమవుతుంది? ముందుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో చూడండి ఒకసారి, సో నేను ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఒకసారి చూడండి, లైక్ దిస్ కొంత యాంగిల్ జరిగింది, పైన అప్పర్ లేయర్ వచ్చి జరిగింది. సో బిఫోర్ షేప్ వచ్చి ఏబిసిడినా, ఆఫ్టర్ షేప్ వచ్చి ఏబిసి డాష్ డి డాష్. ఇది ఒరిజినల్ లెంత్ అనుకోండి, ఎల్. ఎక్స్ అనేది చేంజ్ షేప్, ఎక్స్ అనేది డిస్ప్లేస్ అయింది బాడీ, ఎక్స్ అనేది డిస్ప్లేస్ అయింది జనరల్. ఓకేనా? సో షేరింగ్ స్ట్రెస్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ ఫోర్స్, అంటే ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ టాంజెన్షియల్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ పర్ యూనిట్ ఏరియా is called shearing stress. Because of shearing stress, shape of the body changes, volume does not change. That is the very most important. Volume does not change, shape మాత్రం change. ఓకేనా? సో ఎంత యాంగిల్ చేంజ్ అయిందనా ఒకసారి చూస్తే ఇక్కడ, సో ఈ ట్రయాంగిల్ ఇంకా tan theta is equal to tan theta opposite by
adjacent. X by L. Angles are very very small. Small angle displace angle angles are very small కాబట్టి theta is equal to x by L. Theta is equal to x by L. అయితే ఇది మళ్ళీ వస్తుంది మనకి స్ట్రెయిన్ లో వస్తుందనా. సో ఇక్కడ జనరల్ గా ఏంట్రా ఏ స్ట్రెస్ షేరింగ్ స్ట్రెస్ is equal to or tangent stress is equal to ఏమవుతుంది tangential force per unit area of cross F by A ని SI into Newton per meter square. Okay na, what is the sharing stress or tangential stress? Write down. ఒకసారి చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం రాశాను మీకు టెన్సైల్ స్ట్రెస్ స్టీరింగ్ స్ట్రెస్ అర్థం కావడం కోసం డిఫరెన్స్ ఏంటి. టెన్సైల్ స్ట్రెస్ అంటే నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, షేరింగ్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. టాంజెన్షియల్ ఫోర్స్ అంటే ప్యారలల్ సర్ఫేస్ కి ప్యారలల్ గా అప్లై చేసేది. దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి దిస్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ అనుకుందాం. సో ఏం చేశాను ఫోర్స్ అప్లై చేశాను. సో దిస్ ఈస్ ద ఇనిషియల్ ఏరియా, ఇట్ విల్ బి చేంజ్డ్ బై ఏ డాష్. ఏ డాష్ అనేది చేంజ్. సో సో ఇది ఈ చేంజింగ్ ఏరియా ఏ డాష్ అనేది జనరల్గా ఎంత యాంగిల్ చేస్తుంది హారిజాంటల్తో థీటా యాంగిల్ చేస్తుంది. ఓకేనా, థీటా యాంగిల్ చేస్తుంది. వాట్ ఈస్ మెంట్ బై టాంజెన్షియల్ టెన్సైల్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే టెన్సైల్ స్ట్రెస్ అడిగాడు రా ఫస్ట్. టెన్సైల్ స్ట్రెస్ అడిగాడు. టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి ఏం చెప్పాను నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇదే కదా నార్మల్ ఫోర్సు ఈ బాడీ ఈ ఏరియాకి నార్మల్ అంటే ఇదే కదా. ఇది థీటా యాంగిల్ అన్నాం కాబట్టి అసెన్స్ ఎప్పుడు కూడా కాసాగా అంటే ఇది ఎఫ్ కాస్ థీటా. మరి ఇదేమవుతుందిరా ఇదేమవుతుంది ఎఫ్ సైన్ థీటా అవుతుంది. క్లియర్. సో నార్మల్ ఫోర్స్ tangential stress is equal to normal force అంటే f cos theta by area is nothing but a dash అంతేగా మనకి a dash కావాలి. సింపుల్గా దీన్ని ఇట్లా రాసాను చూడండి. అక్కడ మీకు కొద్దిగా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ రాసాను చూడండి. మనం ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది అప్లై చేసాం, బాగానే ఉంది. ఓకే, ఇది ఏరియా. సో ఏమైంది ఇట్ విల్ బి ఎక్స్టెండ్ అయింది. ఓకే, బెండ్ అయింది. ఓకేనా. సో లైక్ దిస్. ఓకేనా, ఇది తీటా. మరి అప్పుడు ఇది కూడా తీటానేగా. ఇదేంటిది ఎఫ్ కాస్ తీటా, బాగానే ఉంది. ఇదేంటిది ఎఫ్ సైన్ తీటా అంటే అలాంగ్ అంటే ఇది హారిజాంటల్, ఇది నార్మల్ ఫోర్స్, ఇది హారిజాంటల్ ఫోర్స్. సో ఈ ట్రయాంగిల్లో జాగ్రత్త చూడండి. ఈ ట్రయాంగిల్లో మనకి ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే దీన్ని ఎక్స్ వై జెడ్ అనుకుందాం. ట్రయాంగిల్ ఎక్స్ వై జెడ్. కాస్ థీటా ఎంత చెప్పండి. కాస్ థీటా ఇప్పుడు అసిస్టెంట్ సైడ్ అంటే ఏ బై హైపోటనస్ అంటే ఏ డాష్. ఇది ఏ డాష్ కదా, ఏ డాష్ మనకు కావాల్సిన ఏ డాష్గా. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై కాస్ థీటా. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్ దెన్ వీ విల్ గెట్ టెన్సైల్ స్ట్రెస్. Tensile stress is equal to f cos theta divided by a dash is what? A by cos theta. A by cos theta. ఏమవుతుంది cos theta పైకి వెళ్తే f by a cos square theta అవుతుంది. This is the tensile stress. అర్థమైందా. నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, అదే మనం షేరింగ్ స్ట్రెస్ అయితే ఎలా ఉంటుంది చూడండి. షేరింగ్ స్ట్రెస్ అంటే అది నార్మల్ ఫోర్సా కాదు. ఏ ఫోర్సు టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. టాంజెన్షియల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా దట్ ఈస్ ఏ డాష్. సో మరి ఇక్కడ చూడండి టాంజెన్షియల్ ఫోర్స్ అంటే హారిజాంటల్గా అప్లై చేసింది అంటే ఇది ఎఫ్ సైన్ థీటా డివైడెడ్ బై ఏ డాష్. ఏ డాష్ అంటే ఎంత వచ్చిందిరా ఇందాక ఏ బై కాస్ థీటా కదా, a by cos theta. So transpose to numerator f by a sin theta into cos theta. అది దీన్ని ఇంకా మాడిఫై చేయాలంటే మనం ఇక్కడ 2 వేద్దాం. సో f by 2a 2 sin theta cos theta అవుతుందా sin 2 theta అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ షేరింగ్ స్ట్రెస్ అది. ఓకేనా, రైట్.
సో క్లియర్గా అర్థమైంది అనుకున్నారు. టాంజెన్షియల్ స్ట్రెస్ ఎట్లా అప్లై చేస్తాం, షేరింగ్ స్ట్రెస్, దట్ ఈస్ షేరింగ్ స్ట్రెస్ అనేది ఎట్లా అప్లై చేస్తాం చూడండి. టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే నార్మల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, షేరింగ్ స్ట్రెస్ అంటే టాంజెన్షియల్ అంటే ప్యారల్, సర్ఫేస్ ప్యారల్గా అప్లై చేస్తాం లైక్ దిస్. ఇది నార్మల్, ఇది ప్యారల్. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిన్ రా. స్ట్రెయిన్ అంటే జనరల్లీ స్ట్రెయిన్ మీన్స్ మనం ఎప్పుడైతే ఫోర్స్ అనేది అప్లై చేసామో ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల దాని యొక్క షేప్లో కానీ వాల్యూమ్లో కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ లెంత్లో కానీ చేంజ్ వస్తుంది. ఎంత చేంజ్ వచ్చింది ఆ బాడీలో, ఎంత చేంజ్ వచ్చింది, వాల్యూమ్ ఎంత వచ్చింది, లెంత్లో ఎంత వచ్చింది, లేదంటే షేప్లో ఎలాంటి చేంజ్ వచ్చిందో ఇండికేట్ చేసేదే స్ట్రెయిన్. Strain means simply change in dimension to that original dimension is called strain simply. Strain means what? The ratio of change in dimension. Change in dimension of a body to that original dimension. Original dimension of the body ఇది స్ట్రెయిన్ అంటే లైక్ దిస్. స్ట్రెయిన్ మీన్స్ వాట్? చేంజ్ ఇన్ డైమెన్షన్. డైమెన్షన్ అంటే లెంత్ అవ్వచ్చు, బ్రెడ్త్ అవ్వచ్చు, వాల్యూమ్ అవ్వచ్చు, దాని యొక్క షేప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్. చేంజ్ ఇన్ డైమెన్షన్ ఆఫ్ ఎ బాడీ టు ఒరిజినల్ డైమెన్షన్ ఆఫ్ ఎ బాడీ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్. దేర్ ఆర్ 3 types. స్ట్రెయిన్ ఎన్నున్నాయా? దేర్ ఆర్ 3 types. టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఏంటంటే, ఒకటి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంట్రా? లెంత్లో వచ్చే చేంజ్. ఇప్పుడు నేను సపోజ్ దిస్ ఇస్ ద రాడ్ అనుకోండి. సో మనం ఏం చేసాం, ఫోర్స్ అప్లై చేసాం, 2 ends దగ్గర కూడా ఫోర్స్ అప్లై చేసాం. ఇనీషియల్ లెంత్ ఎల్ ఉంది. ఆఫ్టర్ దట్ ఏమైందనా, ఎలాంగేషన్ వచ్చి డెల్టా ఎల్ అయింది. ఎలాంగేషన్ వచ్చి ఎంత? డెల్టా ఎల్. ఎక్స్టెన్షన్ వచ్చింది అంటే డెల్టా ఎల్ చేంజ్ వచ్చింది అనుకోండి. అంటే ఫైనల్గా ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అయ్యింది. సో డెల్టా ఎల్లో ఎక్స్టెన్షన్ ఆర్ ఎలాంగేషన్. ఇప్పుడు మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కావాలి అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. దేర్ ఈజ్ నో ఎస్ఐ యూనిట్ బికాస్ ఆఫ్ మీటర్ బై మీటర్, సెంటీమీటర్ బై సెంటీమీటర్, వాట్ ఎవర్ ఇట్, మిల్లీమీటర్ బై మిల్లీమీటర్, ఎంతనే కానీ change in length by original length. So there is a strain, there is no SI unit, there is no dimensional formula. Okay na? That is nothing but simply longitudinal strain. Longitudinal strain means what? The ratio of change in length by original length. Okay. Next రెండోది ఏంటా? బల్క్ స్ట్రెయిన్. బల్క్ స్ట్రెయిన్, బల్క్ అనగానే మీకు అర్థమైపోతుంది. బల్క్ స్ట్రెయిన్ ఆర్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే వాల్యూమ్లో చేంజ్ అంతే. బల్క్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. అయితే ఇక్కడ ఫైనల్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనం మైనస్ పెట్టుకోవచ్చు. ఫైనల్ వాల్యూమ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అందువల్ల మనం నెగిటివ్ సైడ్ తీసుకోవచ్చు. నెగిటివ్ సైడ్ ఇండికేట్స్ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్. ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఓకే, డిక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి డెల్టా వి అనేది బేసికల్గా నెగిటివ్ వస్తుంది. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది వాల్యూమ్ ఆఫ్ ద బాడీ అనుకోండి, ఎంతో కొంత ఒక 6 mm² ఉందా. మనం నార్మల్ ఫోర్స్ని అన్ని డైరెక్షన్లో కూడా అప్లై చేసాము. అప్లై చేస్తే ఏమైంది? ఫైనల్ వాల్యూమ్ ఏమైంది అంటే వి డాష్ వచ్చేసి ఒక 4 అయింది అనుకోండి. ఫైనల్ వాల్యూమ్ 4 mm² అయింది. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ వచ్చి 4, ఇనిషియల్ వచ్చి 6, -2 mm². అది అందువల్ల నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫైనల్ తగ్గుతుంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ సైడ్ ఇండికేట్స్ ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్. ఓకే, బల్క్ స్ట్రెయిన్ ఆర్ వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. Change in volume by original volume, that is nothing but bulk strain. There is no SI unit, no dimension formula. Next, last one is ఏమంటే మనం షేరింగ్.
షేరింగ్ స్ట్రెయిన్. షేరింగ్ స్ట్రెయిన్ ఏంట్రా షేరింగ్ స్ట్రెయిన్ అంటే సింప్లీ చేంజ్ ఇన్ డైమెన్షన్, అదే దట్ మీన్స్ చేంజ్ ఇన్ షేప్ బై ఒరిజినల్. ఎంత చేంజ్ వచ్చింది, ఒరిజినల్లో ఎంత ఉంది, అదే దట్ ఈస్ షేరింగ్ స్ట్రెయిన్. ఇందాక నేను డిస్కస్ చేసాను ఇది ఆల్రెడీ మనం. ఇప్పుడు జనరల్గా బాడీ ఇట్లా ఉందిరా, ఓకేనా? ఇలా చూడండి, ఏ బి, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పార్ట్, ఫిక్స్ చేసాం. సిడి ఈజ్ ద ఫ్రీ ఎండ్. నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను, ఎంత చేంజ్ వచ్చింది అంటే లైక్ ఎక్స్. బాడీ ఇట్లా ముందుకెళ్ళింది, హారిజాంటల్ ఫోర్స్ ఇట్లా అప్లై చేశాను. ఒక డిస్టరీ తీసుకోండి, బిగ్ సైజ్ డిస్టరీ, అప్పర్ సర్ఫేస్ ఇట్లా ఫోర్స్ అప్లై చేయండి, అది ఏమవుతుంది, డిస్టరీ ముందుకెళ్తుంది కొద్దిగా, అప్పర్ సర్ఫేస్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ముందుకెళ్తుంది, అది ఎక్స్ అనుకోండి. ఒరిజినల్గా లెంత్ వచ్చి ఎల్ ఉంది అనుకుందాం, లెంత్ లేదా హైట్, ఇది యాంగిల్ ఆఫ్ షేరింగ్. థీటా అనేది ఏమంటే మనం యాంగిల్ ఆఫ్ షేరింగ్, ఇది చేంజ్, ఇది ఒరిజినల్. సింపుల్గా దీన్ని ఇంకా ట్యాన్ థీటా ఎంత చెప్పొచ్చు అన్న, ఇందా చెప్పాను నేను ఆల్రెడీ. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎక్స్ బై ఎల్. యాంగిల్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్ కాబట్టి కొద్దిగా ఫ్రాక్షన్ చేంజ్ వచ్చింది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా ఏంటి ఇక్కడ థీటా నానా, థీటా ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఎక్స్ బై ఎల్. సో దాన్ని మనం ఇక్కడ థీటానే షేరింగ్ స్ట్రెయిన్ అండి. థీటాని ఏమంటాం మనం, షేరింగ్ స్ట్రెయిన్ అంటారు. ఎక్స్ బై ఎల్ రాయొచ్చు, ఎక్స్ బై హెచ్ రాయొచ్చు, హైట్ అనుకుంటే ఏదైనా ఓకే. సో దీస్ ఆర్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినా. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రెస్ నేర్చుకున్నాం, స్ట్రెయిన్ నేర్చుకున్నాం. స్ట్రెస్లో టైప్స్, స్ట్రెయిన్లో కూడా టైప్స్ నేర్చుకున్నాం. ఓకే, నీట్గా రాసుకోండి. డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, రైట్ డౌన్.